అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నవగ్రహాలలో కేతు భగవానుడు ప్రాధాన్యత ఏంటో చూద్దామన్నమాట. ఒక వ్యక్తి తన వృత్తిలో నెంబర్ 1 అవ్వాలి అంటే కేతుతత్వాన్ని అనుసరించాలి. ఒక వ్యక్తి జీవితంలో సైంటిస్ట్ అవ్వాలా, సన్యాసి అవ్వాలా అని నిర్ణయించేది కూడా కేతుగ్రహమే. అంతేకాకుండా కేతువుని ఇంకో రకంగా చూస్తే ప్రకృతిలో దాగి ఉన్న నిధి నిక్షేపాలకి తాళం చెవి లాంటి వాడు కేతువు. ఇంకా రహస్యాల సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అంటే నవగ్రహాలలో కేతువే అన్నమాట. రహస్యం అనే పదము 9 గ్రహాలలో ఏ గ్రహానికి చెందుతుంది అంటే కేతుకు మాత్రమే చెందుతుంది రహస్యమైన పదము. ఇవి ఇలా ఉన్నాయండి. సో ఈ తత్వాలన్నీ రావాలి, అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ కేతు తత్వాన్ని, కేతు గురించి మనం అర్థం చేసుకోవాలి. సో కేతు ఒక సైంటిస్ట్ అవుతాడు, ఒక సన్యాసి అవుతాడు అని చెప్పా కదా. ఒక సైంటిస్టు అవ్వాలంటే కేతువుకి వృత్తిపరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ సంబంధం జాతకంలో రావాలి. 12వ స్థానానికి సంబంధం వచ్చినప్పుడు సో కేతు సైంటిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కేతు వృశ్చిక రాశిలో లేదా ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు జాతకుడికి రీసెర్చ్ మీద విపరీతమైన వ్యామోహము, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ వ్యక్తి రీసెర్చ్ మీద తన కాన్సన్ట్రేషన్ కేటాయించగలుగుతాడు అన్నమాట. ఫోకస్ చేసి దానిలో రాణించగలుగుతాడు. అదేవిధంగా సన్యాసి అంటారు కదా. సన్యాసి ఎలా అవుతాడండి? సన్యాసి అంటే మీనింగ్ ఏంటంటే కోరికలు లేకపోవడం అన్నమాట. ఈ జనరేషన్లో ఇప్పుడున్న సొసైటీలో సన్యాసి మీనింగ్ ఏంటంటే తన కర్మలు తాను చేసుకుంటూ కోరికలు లేకపోవడం అన్నమాట. తన ఐశ్వర్యవంతుడు, కొన్ని కోట్లున్నా తనకు సంపద ఉన్నదని ఏనాడు ఫీల్ అవునటువంటి తత్వమే సన్యాసి తత్వం అన్నమాట. సో అలాంటి వ్యక్తుల జాతకాలలో ఎలా ఉంటుందంటే కేతువు సన్యాసి తత్వంలో 4వ ఇంట్లో కేతువు కానీ 12వ ఇంట్లో కేతువు కానీ ఇంకా వేరే గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. ముఖ్యంగా రాహుకి శుక్రుడికి సంబంధం రాకూడదు జాతకంలో. అది వచ్చిందంటే ఇక్కడ కేతువు సన్యాసి మార్గాన్ని తీసుకుపోతుంటాడు. శుక్రబుధులు ఏం చేస్తారు? శుక్రబుధులు ఏం చేస్తారంటే ఇంకా మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఇంకా వ్యామోహం పెంచుతుంటాడు అనమాట. వాళ్ళ కేతుబుధులు సంబంధం వచ్చిన వ్యక్తి సన్యాసి మార్గం వైపు లేదా ఒక రైటర్ మార్గం వైపు, పరిశోధన వైపు మనిషి తన ఆలోచనలు కేంద్రీకరిస్తాడనమాట. సో ఈ తత్వాలన్నీ ఈ సైంటిస్ట్కి కారణాలు అనేటివి ఒక గ్రహంతో నిర్ణయించబడదు. జాతకంలో ఇంకా కొన్ని గ్రహాల కాంబినేషన్తో తీసుకోవచ్చు ఏ భావాలకు అధిపతి అని. మరియు సన్యాసి అవ్వడానికి కూడా కారణాలు ఏంటో చూద్దాం. ఓకేనా. కేతువు సమాజంలో ఎలా ఉంది అంటే కేతువు ఏదైనా తీసుకుపోతాడు, ఇవ్వడు. మనిషిని పైనుంచి కింద పడేస్తాడని కాదు. కేతువు ఒక మనిషిని అహంకారాన్ని తీసేస్తాడు. కేతు పరిశోధన వైపు తన జీవితాన్ని ప్రారంభించడానికి ట్రై చేస్తాడనమాట. ఒక వ్యక్తి జీవితాన్ని ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. నేను చాలా జాతకాలు చూస్తాను. ధనవంతులైన వాళ్ళు ఉన్నారు. ధనవంతులై ఉండి కూడా కోరికల మీద ఇంట్రెస్ట్ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయే వాళ్ళు ఉన్నారు. సో ఈ తత్వాలన్నిటి కేతు ఇస్తాడు. మళ్ళీ నిధి నిక్షేపాలకి, ప్రకృతిలో ఉన్న నిధి నిక్షేపాలకి తాళం చెవి ఎవరయ్యా అంటే కేతువే అనమాట. సో అలాంటి సంపదను కూడా కొల్లగొట్టే తీసుకునే శక్తి కేతుకుంది. సో సరే, ఇవన్నీ క్వాలిటీస్ని ఎట్లానో చూద్దాం. ఫస్ట్ కేతు గురించి అర్థం చేసుకోవాలి మనం. కేతు తత్వము మరియు కేతు గురించి. కేతు తత్వం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఒంటరితనము, నిరాశ, ఇంకా నిస్పృహ, వైరాగ్యము, జీవితం మీద ప్రశ్నలు, లోతుగా ఆలోచించే స్వభావము, పరిశోధన, ఒక వస్తువుని కానీ ఒక తత్వాన్ని కానీ ముక్కలుగా చేసి ఆలోచించే తత్వము, ఈ లక్షణాలన్నీ ఎక్కడ ఉంటాయో కేతు అక్కడ ఉంటాడనమాట. సో ఈ లక్షణాలన్నీ కేతు తత్వం కిందకి వస్తాయి. కేతు తత్వం అర్థం చేసుకోవాలంటే మనం రాహుకి తల లేదు అని మనం కేతువుకి తల లేదు, రాహుకి మొండెం లేదు. మనం రాహు గురించి లాస్ట్ వీడియోలో నేర్చుకున్నామండి. సో రాహుకి మొండెం లేదు కాబట్టి తను కళ్ళతో చూడగలుగుతాడు, నోటితో మాట్లాడగలుగుతాడు, బ్రెయిన్తో ఆలోచించగలుగుతాడు. ఏదైనా ఆహారం తీసుకుంటే నవలి మింగేస్తాడు. మింగిన ఆహారం ఎక్కడికి వెళ్తుంది అంటే మెడ కింది భాగంలో. తనకి మొండెం లేదు, కింది భాగం మొత్తం లేదు. సో ఏమవుతుంది? అది బయటికే వెళ్ళిపోతుంది. సో స్టమక్లోకి వెళ్తే, కడుపులోకి వెళ్తే కడుపు నుంచి సిగ్నల్ బ్రెయిన్కి వస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది? చాలు, తినడం ఆపేయి అని చెప్తుంది. ఆ సిగ్నల్ రాదనమాట. కడుపు లేదు కదా తనకి, స్టమక్ లేదు కదా. సో ఆ సిగ్నల్ రాకపోవడం వల్ల తను ఎంత తీసుకున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి అని రాహు తత్వం అన్నమాట. రాహు అసంతృప్తికి ఎందుకు కారకుడయ్యాడంటే అందువలన అసంతృప్తి అనమాట రాహు ఇచ్చేది. సో రాహు అలా అయిపోయాడు. సో కేతు ఏంటి?
కేతుకి తల లేదు, మొండెం ఉన్నది. సో కేతుకున్న పార్ట్స్ ఏంటి? 2 చేతులు, 2 కాళ్ళు, తన బాడీ మొత్తం ఉంది, డైజెషన్ కెపాసిటీ ఉంది తనకి, ఇవన్నీ ఉన్నాయి. సరే, కేతు తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఇందులో మనం మొండెని గురించి చూద్దాం. కేతుకి లేని ఏంటి మనకి? 2 కళ్ళు, చెవులు, నోరు కూడా లేదు, బ్రెయిన్ కూడా లేదు కేతువుకి. ఓకేనా? సో తనకి నోరు లేదు కాబట్టి కేతు మాట్లాడడు. ఒంటరితనాన్ని కేతు ఎక్కువగా ఇష్టపడతాడు. ఎందుకంటే ఈ విధంగా అర్థం చేసుకోండి. రాహుకి నోరు ఉంటుంది, కేతు మాట్లాడదామన్న నోరు ఉండదు. యాక్చువల్ రీజన్ ఏంటంటే పరిశోధన చేసేటప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత పరిశోధన అభివృద్ధిలోకి వెళ్తుందని కేతు ఒంటరితనాన్ని ఇష్టపడతాడనమాట. సో కేతుకి నోరు లేదు, తను ఎక్కువ మాట్లాడు, ఇష్టపడాడు అనుకుందాం. సో అదైపోయింది. తను ఒక ఆహారాన్ని తీసుకున్నాడు కేతు. తీసుకుంటే ఏమైంది? బాడీలో తీసుకున్నాడు. మామూలుగా జీర్ణశక్తి ఎలా జరుగుతుంది? జీర్ణశక్తి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అని కాదు, కేతు తత్వానికి దానికి అన్వయించాను అనమాట. జీర్ణశక్తి ఎలా జరుగుతుంది? ఒక ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పుడు అది ముక్కలు ముక్కలుగా చేస్తుంది జీర్ణశక్తి. ఓకేనా? సో ఆ ముక్కలు ముక్కలుగా చేసి ఇంటెస్టైన్లో పేగుల నుంచి బ్లడ్లోకి వెళ్తుంది. పేగులోంచి ఎలా వెళ్తుంది? అందులో ఉన్న ఆహారంలోని ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఇవి మాత్రమే ఆహారం నుంచి తీసుకొని మిగతా అంతా బయటికి పంపించేస్తుంది బాడీలోంచి కేతు. మొండెం నుంచి కింది భాగం కదా. సో అందులోంచి ఏం తీసుకుంది? అందులోంచి మనం ఇంత ఆహారం తీసుకుంటే అందులోంచి ఒక సగం ట్యాబ్లెట్ అంతా కూడా ఉండదు, బాడీకి అవసరమైంది మినరల్స్, ప్రోటీన్స్ అంత మాత్రాన్ని తీసుకొని, మూలాలను తీసుకొని మిగతాదంతా బయటికి పంపించేస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే కేతు మూలాలని మూలాలు కావాలి, సత్యాన్వేషి అంటారు కేతుని. సో ఆ తత్వం అనేది ఈ విధంగా కూడా మనం అన్వయించవచ్చు. మూలాలు కావాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆహారాన్ని ముక్కలుగా చేస్తాడు ఈ ఎగ్జాంపుల్లో. సో వన్ మీనింగ్ ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్ని మనం చదవాలంటే, ఒక బుక్ మొత్తాన్ని ఇంతలా బుక్ని చదవాలంటే దాన్ని 10 చాప్టర్లుగా విభజించి మనకి గురువులు మన పాఠశాలలో చెప్తారు. సో అంటే విభజించాలంట, ముక్కలుగా చేస్తే ఈజీగా అవుతుంది. సో డైజెషన్ కూడా ఈజీగా అవ్వడానికి ముక్కలుగా చేసిన తర్వాత డైజెషన్ అవుతుంది. సో ఈ విధంగా ఈజీగా అవ్వడానికి తను ముక్కలుగా చేసుకుంటాడు. తన తత్వం కేతు తత్వం అన్నమాట అది. సో ఇది ఇలా ఉందండి. కేతుకి కొన్ని పారామీటర్లకు మీనింగ్ చెప్పాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఒక ఫారెస్ట్ ఉంది. ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఆ కాన్సెప్ట్లో కేతు ఇంకా పూర్తిగా అర్థమవుతాడు మనకి. ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో ఒక మనిషి ఉన్నాడు. స్టార్టింగ్లో ఒక గేమ్ అనమాట, ఒక పరుగు పందెం లాంటిది. ఓకేనా? ఒక మనిషి కాళ్ళు, చేతులు, తల, మొండెం ఉన్నది ఒక మనిషికి. ఇంకో మనిషి ఏంటంటే ఆ మనిషికి ఏంటంటే తల లేదు, అంటే కేవలం కేతు అనమాట. ఒక వ్యక్తికి, ఒక మనిషికి, ఒక కేతువుకి పోటీ పెట్టామన్నమాట. ఆ ఫారెస్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సరౌండింగ్ మొత్తం 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ కొన నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళాలి. ఓకేనా? మొదటి పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి వెళ్ళాలి, నడుచుకుంటా వెళ్ళిపోవడం అనమాట. సో ఎవరు త్వరగా వెళ్తారు అనేది పోటీ అనమాట. ఓకేనా? ఆ పోటీలో కళ్ళున్న వ్యక్తి ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు ఉన్న వ్యక్తి మనిషి ఏం చేస్తాడు? ఒక 10 రోజుల్లో అవతలి కొనకి వెళ్ళాడు అనమాట. 5 కిలోమీటర్లు నడుచుకుంటూ 5 రోజులు పట్టింది ఆ వ్యక్తికి. 5 కిలోమీటర్లు మొత్తం దారి కొంచెం చిన్నగా ఉంటుంది, అడవిలో పరిగెత్తలేం కదా, జంగల్లో చిన్నగా నడవాలి కొండలు ఎక్కుంటూ. సో తనకు 10 రోజులు పట్టింది. ఈ కేతువుకి 1 సంవత్సర కాలం పట్టిందండి ఆ 5 కిలోమీటర్ల అడవిని దాటడానికి. 1 సంవత్సర కాలం పట్టింది. ఓకేనా? అంత టైం కేతు ఎందుకు తీసుకున్నాడు అంటే, కేతుకు తల లేదు, పోవాలి యువతల నుంచి అవతల ఒడ్డుకి పోవాలి. అడవిలో వెళ్తున్నప్పుడు ఏంటి, కొన్ని కంపలు తగులుతాయి, ముళ్ళ కంపలు ఉంటాయి, వాటి మీద అడుగు పడుతుంది, కుచ్చుకుంటాయి, రాళ్ళకి దెబ్బలు తగులుతాయి, కింద పడతాయి. ఎదురుగా ఏదుందో కనిపించదు కేతుకి. ఓకేనా? సో కింద పడతాడు, దెబ్బలు తాగుతాయి. ఒక్కోసారి బావిలో పడతాడు, బావిలో పంచి లేచి మళ్ళీ పైకి వస్తాడు. ఒక్కోసారి కాలువలో పడతాడు. సో తను ఎటు పోతున్నాడు తెలియదు, ఒక్కోసారి అక్కడక్కడనే తిరుగుతాడు అనమాట. తెలియక మనకి నెక్స్ట్ పోతున్నా అనుకుంటాడు, పోడు. అక్కడ కింద పడి లేసేసరికి ఎటు డైరెక్షన్ ఉంటుందో అర్థం కాదు. అక్కడనే తిరిగి 1 సంవత్సర కాలం పాటు అడవి మొత్తం తిరిగి చివరికి ఆ గమ్యాన్ని చేరుకుంటాడు. ఓకేనా? సో ఈ ఇద్దరు వ్యక్తుల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, త్వరగా వెళ్ళిందేమో మనిషి, ఓకే ఒప్పుకుంటాను. కానీ ఈయనకి ఇన్ని సంవత్సర కాలం పట్టిందిగా. ఎవరికి ఈ అడవి మీద పట్టెక్కువ ఎవరికి ఉంది అంటే, ఆ వ్యక్తికి ఉందా లేదా ఆ కేతువుకు ఉందా అడవి మీద గ్రిప్ అనేది? సో ఆ కేతువుకే ఉందంటాను. కేతుకి కళ్ళు లేకుండా కేతువుకే ఉంది. ఎందుకంటే కేతు అంతగా అడవిలో బొర్లాడనమాట.
ఎంత ఎంత పెయిన్ అంటే ఒక దిక్కు రక్తాలు కారుతుంటే కేవలం అమృతం తాగాడు కేతు. సో అందువల్ల దైవశక్తి ఉంది కాబట్టి తనకు ప్రాణం ఉంది. లేకపోతే ఏ వన్యమృగాలు కానీ కింద పడినప్పుడు బావిలో పడితే మనిషి ప్రాణం ఉంటుందా? ఉండదు, పోతుంది. సో ఇలాంటి బాధలన్నీ అనుభవించిన వ్యక్తి ఎవరు? కేతువు. సో ఒక్కసారి క్లైమేట్ చల్లగా పడుతుంది, వర్షం పడుతుంది. ఆ వర్షం పడే సెన్సేషన్ అనమాట. ఎప్పుడు వర్షం పడుతుంది, పూల వాసన వచ్చినప్పుడు నెక్స్ట్ మనం పూల వాసన వచ్చినప్పుడు అడవిలో ఎక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయి, ఎన్ని రకాల వాసనలు వస్తాయి, ఎక్కడ ఎటువైపు ఏ పూల తోట ఉంది, ఎటువైపు ఎక్కడ బావి ఉంది, ఎన్ని బావిలు ఉన్నాయి, మొత్తం A to Z మొత్తం అప్పచెప్తారన్నమాట. కేతుకు అంత జ్ఞానం అనమాట. సరే, ఇప్పుడు అదే ఇద్దరు వ్యక్తులని ఇప్పుడు మళ్ళీ పోటీ పెట్టామండి ఆ కేతువుకు ఆ మనిషికి సెకండ్ టైం. సో కేతు ఏం చేస్తాడు ఇప్పుడు? కేతు వితిన్ ఈయన 10 రోజులు పట్టింది మళ్ళీ ఈ వ్యక్తి వెళ్ళడానికి, మళ్ళీ 10 రోజులు తీసుకుంటాడు టైము. ఇప్పుడు కేతు ఏం తీసుకుంటాడు? 2 డేస్లో వెళ్ళిపోతాడండి. కేతు అణువు మొత్తం అడవి అంతా తెలిసిపోయింది. ఒక రీసెర్చ్ అనమాట, మొత్తం గ్రిప్ వచ్చేసింది అడవి మీద కేతుకి. కళ్ళు లేకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. సో అంతటి గ్రిప్ని పటుత్వాన్ని ఇస్తాడనమాట కేతు. అందుకే ఏ వృత్తిలోనైనా కేతు తత్వాన్ని అనుసరిస్తే ఆ వృత్తిలో తను నెంబర్ 1 అవుతాడనమాట. అంటే పరిశోధన, విపరీతమైన పరిశోధన చేయాలి, ఒంటరిగా ఆలోచించాలి. అప్పుడు నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్తాడు కేతు. కేతు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? ఒక టెక్స్ట్ బుక్ని 10 లెసన్స్గా విభజించి చదవాలన్నమాట. అంటే ప్రతి విషయాన్ని బ్రేక్ చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తే దానిలో పటుత్వం అనేది మనకి గ్రిప్ అనేది వస్తుంది. ఎక్స్పర్ట్ అవుతారు, ప్రొఫెషనల్ నెంబర్ 1 అయిపోతారన్నమాట. సో ఈ ఫారెస్ట్ కథలో మనకేమర్థమవుతుంది? కేతు అనుభవం ద్వారా విపరీతమైన ఎక్స్పర్ట్ అయిపోయాడు అనమాట, ఒకదాన్ని పరిశీలించి. సో ఇందులో ఇంకో యాంగిల్లో చూద్దాం. ఇదే కథని మనం వేరే యాంగిల్ ఎలా చూద్దామంటే, కేతుకి ఈ అనుభవం అంతా వచ్చింది, ఇంత నాలెడ్జ్ వచ్చింది అడవి మీద, ఫారెస్ట్ మీద, ఓకేనా? సో ఈ అనుభవాన్ని, ఈ జ్ఞాపకాలని స్టోర్ చేసుకోవడానికి బ్రెయిన్ కావాలి కదా. రాహు కంటే బ్రెయిన్ ఉంది, మరి కేతుకి బ్రెయిన్ లేదు. మరి కేతు ఎక్కడ స్టోర్ చేసుకుంటాడండి? సో ఇక్కడ ఏమవుతుందంటే, ప్రకృతి నియమం ఏంటంటే, శారీరకంగా ఒక బలహీనతని ఇచ్చినప్పుడు దాన్ని భర్తీ చేయడానికి ఒక శక్తిని మనిషిలో ప్రవేశపెడుతుంది. ఆ శక్తిని కనుగొనడమే జీవితం యొక్క విజయం అనమాట. సో కేతుకి ఆల్రెడీ అమృతం తాగాడు, దైవశక్తి ఉంది. సో కేతుకు ఇంకో శక్తి ఏమొచ్చిందంటే, ఈ ప్రాసెస్లో తన యొక్క జ్ఞాపకాలన్నీ స్టోర్ చేసుకోవాలిగా. ఒక జీవం ఇచ్చినప్పుడు దానికి బ్రెయిన్ అన్నీ ఇవ్వాలి కదా. బ్రెయిన్ ఇవ్వకుండా దాని బదులుగా ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి ఇవ్వాలి ప్రకృతి, ఏదో ఒక శక్తిని ఇవ్వాలి. ఏం చేస్తాడు కేతుకి? తన బాడీలో పార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్ని పార్ట్స్కి బ్రెయిన్ యొక్క పవర్ని ఇచ్చేసింది అనమాట. సో ఏమవుతుంది కేతుకి? తన యొక్క అనుభవం విపరీతమైన అనుభవంగా, కేతుది రీసెర్చ్ కదా, విపరీతమైన అనుభవం అనమాట. ఆ అనుభవం మొత్తాన్ని తన బాడీ పార్ట్స్లోనే దాచుకుంటాడు. సో బ్రెయిన్, రాహు తలలో ఇంత బ్రెయిన్ ఉన్నప్పుడే ఎంత స్టోర్ చేసుకుంటాడు కెపాసిటీ. సో కేతుకి బాడీ మొత్తం బ్రెయిన్ లానే పనిచేస్తుంది. బాడీలో ప్రతి పార్టు తన ఫంక్షన్ చేస్తూ, తన పనిని చేస్తూ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. సో అంటే తన యొక్క జ్ఞాపకాలన్నింటినీ స్టోర్ చేసుకుంటుంది. సో అదనమాట. ఈ జ్ఞాపకాలన్నీ స్టోర్ అయిపోతాయి బాడీ లోపల. సో అందుకే కేతువుని రహస్యాల రాజ్యానికి అధిపతి అన్నారు. సో ఎన్ని రహస్యాలు దాగుంటాయి కేతువులో? బ్రెయిన్లో, ఇంత చిన్న బ్రెయిన్లోనే ఎన్ని రహస్యాలు దాగుంటాయి? బాడీ మొత్తం ప్రతి పార్ట్ బ్రెయిన్ అయితే ఎన్ని రహస్యాలు దాగుంటాయి కేతువుకి? ఇంకా దాగి ఉంటాయి. ఎందుకు అన్నానంటే, కేతువుకి అనుభవం ఎక్కువ, విపరీతమైన పట్టు అనమాట. ఒక పనిని 1000 రకాలుగా అన్నీ చేసి అన్ని రకాలుగా ఎట్లా ఏది చేస్తే ఎలా ఉంటే అది చేస్తే ఉంటే ప్రతి దాని మీద అనుభవం. సో ఆ అనుభవాన్ని స్టోర్ చేసుకోవడానికి బాడీలో ఆ శక్తి వచ్చింది కేతువుకి, ఓకేనా? ఈ శక్తి వచ్చాక కేతు ఏం చేస్తాడంటే, డైరెక్ట్గా కోడ్ లాంగ్వేజ్లో చేసుకుంటాడండి. కేతుకి డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు చూస్తే అర్థమయ్యేటట్టు ఎప్పుడూ ఉండదు. కోడ్ లాంగ్వేజ్ అనమాట, పజిల్ రూపంలో ఉంటుంది కోడ్. దాన్ని సాల్వ్ చేసుకుంటేనే అది బయటకు వస్తుంది, ఆ రహస్యాలు అనమాట. సో ఇది ఇలా ఉండనియండి ఎగ్జాంపుల్. ప్రకృతి తనకు ఆ శక్తి ఇచ్చింది, బ్రెయిన్ ఆఫ్ పవర్ ఇచ్చింది, రహస్యాల రాజ్యానికి అధిపతి అందుకే అన్నారు అనే దానికి మీనింగ్ వచ్చేసింది మనకి, ఓకేనా? నిధి నిక్షేపాలకు కూడా మార్గానికి అని చెప్పా కదా. నిధి నిక్షేపాలకి మార్గానికి తాళం చెవిలాగా ఎలా పనిచేస్తాడంటే, ఈ రీసెర్చ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంది కదా, ఇవన్నిటికీ అధిపతి ఈయనే అనమాట. ఒక డిటెక్టివ్ ఏజెంట్ కావాలన్నా, ఒక దానికి క్షుణ్ణంగా పరిశీలించాలన్నా, వీటన్నిటికీ అధిపతి వల్ల ఈయన రీసెర్చ్ చేసి నిధి నిక్షేపాలను ఇవ్వడండి కేతువు. రాహు సంపదను ఇస్తాడు. మీకేం చెప్పాను? గేమ్స్ ఆడే గోవాలో కానీ కెసినోలో గేమ్స్ డిజైన్ చేసే వ్యక్తి ఎవరని చెప్పాను? రాహు. అందులో 1000 మంది వెళ్తే 999 మంది కోల్పోతారు.
అది రాహు యొక్క వీక్నెస్ ఉన్నవాళ్ళు, రాహు బలహీనంగా ఉన్నవాళ్ళు వ్యసనాలకు బానిసే కోల్పోతారు. ఎవరైతే 10 మంది వెళ్ళి లాభాలు తెచ్చుకుంటారో చూసావా, ఆ 10 మంది కేతుతత్వం ఉన్న వాళ్ళమాట. వాళ్ళకి కోరికలు ఉండవు, వాళ్ళకి పజిల్కి సొల్యూషన్ తెలుసు అన్నమాట, ఎలా సాల్వ్ చేయాలని. తాళం చెవి వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇంకా కేతు దగ్గర ఏంటంటే, ఒక దొంగ వెళ్తాడు, ఎవరి ఇంట్లో దొంగ మనం చూస్తుంటాము, దాని నడుముకి చిన్న దార, ఒక తీగలా కట్టి దానికి అన్ని రకాల తాంచేలు ఉంటాయి, ఏ కీ పని చేస్తా అని చూస్తాడు. చూసారా, అలా కేతు అనమాట. మాస్టర్ కీ లాగా, ఒక హోటల్లో మాస్టర్ కీ లాగా ఆ కీ అనేది ఏ రూమ్కి వెళ్ళినా పెట్టినా పనిచేస్తుంది. సో అన్ని రకాల రహస్య విద్యలకి ఈయనే అధిపతి. అంటే స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, క్రిప్టో కాయిన్స్, చెస్, ఈ లాయర్ వృత్తిలో లిటిగేషన్ సంబంధించిన గుప్త రహస్యాలు, వైద్య వృత్తికి కేతువే అధిపతి. వైద్య వృత్తిలో ఉన్న నిపుణత అంటే నిగూఢ రహస్యాలు ఇట్లా నాడి పట్టుకొని మనిషిలో ఏ ప్రాబ్లం ఉందో చెప్పగల పురాణ కాలంలో ఉండేవాళ్ళనమాట. సో అంతటి పరిజ్ఞానం అనేది కేతువే. ఆయుర్వేద విద్యలకి అధిపతి కేతువే అనమాట. సో ఇలాంటి అన్నిటికి సంబంధించిన రహస్యాలన్నీ కేతులో ఉంటాయి. సో తన బాడీలోనే ఉంటాయి రహస్యాలన్నీగా. సో అందుకే రహస్యాల సామ్రాజ్యానికి అధిపతి అని కేతువుని తీసుకున్నాం. స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, ఏంటంటే మీ వృత్తిలో మీరు నెంబర్ 1 అవ్వాలి అంటే కేతుత్వాన్ని ఫాలో అవ్వండి అని చెప్పాను అనమాట. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రాకెట్ని సైంటిస్టు 1000 భాగాలుగా ఇప్పాడనమాట. 1000 భాగాలుగా పార్ట్స్గా తీసేస్తే ముందు అన్ని ముక్కలు అయిపోతాయి రాకెట్ కూడా. సో ఆ రాకెట్స్ని 1000 పార్ట్స్గా తీసి మళ్ళీ 1000 పార్ట్స్ని మళ్ళీ అసెంబుల్ చేసి రాకెట్ని ఫిక్స్ చేస్తాడనమాట. సో ఆ వ్యక్తికి దాని మీద ఏదన్నా ట్రబుల్ వస్తే ఏ పార్ట్లో ఎక్కడ వచ్చిందనేది పరిజ్ఞానం ఉంటుందా లేదా. సో ఆయన ఎక్స్పర్ట్ అనమాట. సో ముక్కలుగా చేయడం అనేది కేతుతత్వం. సో ఆ ముక్కలుగా చేయడంలో పరిపక్వత అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా సులువుగా చెప్పాలంటే, ఒక కెమిస్ట్రీ ల్యాబ్లో ఒక సైంటిస్ట్ ఉన్నాడండి. ఆ సైంటిస్ట్కి కెమిస్ట్రీ ల్యాబ్ అంటే కెమిస్ట్రీ కదా, కెమిస్ట్రీ సబ్జెక్ట్ కదా. కెమిస్ట్రీలో ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయంటే 118 ఎలిమెంట్స్ ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు మనకి డాక్యుమెంటెడ్గా. సో 118 ఎలిమెంట్స్ మీద ఆయనకి సంపూర్ణ జ్ఞానం అనమాట. ఒక ఎలిమెంట్ గురించి మాట్లాడమంటే ఒక 2-3 డేస్ మాట్లాడే అంత పరిజ్ఞానం అనమాట. స్టార్టింగ్ నుంచి A to Z దాన్ని ఎలా ఉపయోగిస్తాము అన్నీ కంప్లీట్గా ఒక 3 days 4 days మాట్లాడగలుగుతారు ఒక సైంటిస్ట్ ఒక్క ఎలిమెంట్ గురించి. అలాంటి ఎలిమెంట్స్ 118 గురించి పరిపూర్ణమైన జ్ఞానం ఆ సైంటిస్ట్కి ఉంది. ఉంటేనే కదా ఆ ల్యాబ్లో అతను ఒక్కొక్క ఎలిమెంట్స్ మిక్స్ చేసి కొత్తవి కనిపెట్టడానికి, రసాయనాలు తయారు చేయడానికి అతను సైంటిస్ట్ అయ్యాడు. సో అలాంటి సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మన జీవితంలో మనం ఒక్క ప్రొఫెషన్లోనే మనం ఎక్స్పర్ట్ అవ్వాలని చూస్తున్నాం. సో ఆయన అన్ని ఎలిమెంట్స్కి ఆయన ఎక్స్పర్ట్ అక్కడ. సో ఆయన అన్ని ఎలిమెంట్స్కి ఎక్స్పర్ట్ అయినప్పుడు మనం నేర్చుకునేది మనం ప్రొఫెషన్లో ఎక్స్పర్టే. కానీ అన్ని ప్రొఫెషన్లోకి ఎక్స్పర్ట్ ఎవరు అంటే కేతు అనమాట. ఇక అన్ని ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే కేతుతత్వం అనమాట. సో ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఎలిమెంట్ గురించి నేను ఎక్స్పర్ట్ అవ్వాలి అనే వ్యక్తి వెళ్ళి 118 ఎలిమెంట్స్ దగ్గర ఉన్న వ్యక్తికి వెళ్ళి కంపారిజన్ చేస్తే ఏమనిపిస్తుంది, ఒక మనిషి మనం ఒక ప్రొఫెషనే ఉంటుంది, కానీ సైంటిస్టు 118. సో కేతు ఏంటి, అన్ని ప్రొఫెషన్లకి మాస్టర్ అనమాట. రహస్యాలు అన్ని ప్రొఫెషన్స్ వెనుకున్న రహస్యాలకి ఎక్స్పర్ట్ అవ్వడానికి కూడా ఆయన కారణం. ఒక వ్యక్తి బిజినెస్ చేస్తున్నాడండి, ఆ వ్యక్తి బిజినెస్ గురించి 1000 విషయాలు తెలుసు ఆ వ్యక్తికి, కానీ ఆ 1000 విషయాలు కాకుండా ఇంకొక రహస్యం తెలిసి ఉంటుంది ఆ బిజినెస్ రన్ అవ్వడానికి. అది మాత్రం ఎవరికి చెప్పరు అనమాట. సో అసలు సీక్రెట్ అనేది ప్రతి బిజినెస్లో సీక్రెట్ అని ఉంటుంది, ప్రతి వృత్తిలో ఒక సీక్రెట్ అని ఉంటుంది. సో ఎక్స్పర్ట్ అవ్వడానికి కూడా రహస్యాలు ఉంటాయి. ఆ పరిపక్వతను తీసుకెళ్ళేది కేతువు మాత్రమే. ఓకేనా. సరే, ఇది ఇలా ఉంచండి. ఈ పరిపక్వత ప్రొఫెషనల్ నెంబర్ 1 అవ్వాలంటే ఖచ్చితంగా కేతుత్వం కావాలి. అయిపోయింది. సో ఈ కేతుని మనం మిగతా ప్లానెట్స్తో కంపారిజన్ చేద్దాం. చేసే ముందు ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, నవగ్రహాలలో కేతువుని జయించగలిగితే ఒక వ్యక్తి కానీ మనిషి కానీ 8 గ్రహాలను జయించినట్టే అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దామన్నమాట. కేతువు అన్ని గ్రహాలను జయించినట్టే అని ఎలా అన్నానంటే, సూర్యుడు డిస్కషన్ అండి, ఒక గ్రూప్ డిస్కషన్. నవగ్రహాలు ఒక దగ్గర కూర్చున్నారు, గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. సూర్యుడు కేతువుతో పాటు గ్రూప్ డిస్కషన్ అనమాట. ఆ గ్రూప్ డిస్కషన్లో సూర్యుడు వచ్చి కేతువుతో ఇలా అంటాడు, నేను నాయకత్వ లక్షణాలు అనేవి నాతోనే పుట్టినాయి, నాయకత్వ లక్షణాలు. సో నేను ప్రజలకి నాయకత్వాన్ని లీడ్ చేస్తాను, ఒక మార్గదర్శకుడుగా ఉంటాను, అందరినీ లీడ్ చేస్తాను, నేనే గొప్పవాడిని, నా అంత నాయకత్వం ఇంకెవరు చేయలేరని సూర్యుడు అంటాడు. కేతు వస్తాడు. కేతు ఏమంటాడంటే, నీ నాయకత్వం అనేది
నువ్వు పుట్టినప్పటి నుంచి బతుకుడు చనిపోయేంత వరకే ఉంటుంది. ఒక 100 సంవత్సరాలు బతుకుతాడు మనిషి. ఆ 100 సంవత్సరాలు ఆ నాయకత్వ లక్షణాలు ఉంటాయి. తర్వాత ఇంకెక్కడ ఉంటాయండి ఆ లక్షణాలని అంటాడు కేతు. నేను చెప్పే నాయకత్వ లక్షణాలు అనేటివి కొన్ని వేల సంవత్సరాల వరకు ఉంటాయి. ఒక సోక్రటీస్ ఫిలాసఫర్ నా తత్వంతో పుట్టిన వాళ్ళనమాట. కేతు తత్వంతో పుట్టిన వాళ్ళు ఎవరు? సోక్రటీస్ అనేటి. ఒక వ్యక్తి ఉన్నా తను లేకపోయినా 10 కాలాల పాటు అందరికీ నడిపించే తత్వాలు అనేటివే అసలైన నాయకత్వ లక్షణాలని కేతువు చెప్తాడనమాట. సో రామకృష్ణ పరమహంస మరియు సోక్రటీస్ ఇలాంటి ఫిలాసఫర్స్ చెప్పిన సమాజానికి ఉపయోగపడే ఫిలాసఫీస్ అన్నీ ఏంటంటే వాళ్ళు పోయినా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. రాజు పోయాక ఆ నాయకత్వ లక్షణాలు అవన్నీ ఎక్కడ గుర్తుంటాయండి? రాజు రాజ్యంతో పాటే పోతాయి అన్నీ. ఓకేనా? సో అవి ఇంకా నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ గుర్తుపెట్టుకోరు. సో కేతు ఏది ఇచ్చినా మూలాలలోకి వెళ్తాడనమాట ప్రతి దానిలో. మరియు అది కొన్ని తరాల వరకు ఇస్తాడు కేతు ఇచ్చిన స్కిల్స్ కూడా ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ జన్మలో కేతు ఎక్కడ ఉంటే జాతకంలో పూర్వజన్మలో దాని మీద మన విపరీతమైన అనుభవం పరిజ్ఞానం ఉన్నాయన్నమాట. స్కిల్స్ కూడా మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి పాత జన్మే మనకి ఈ జన్మకి. సో నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మనసు అనేది ఏదైనా అనుభవించడానికి చాలా ముఖ్యం. మనసు తృప్తిగా ఉంటేనే ఏదైనా అని కేతు అంటాడు. నాకు మనసే లేదు కానీ కేతు అంటాడు. కేతుకి మనసే ఉండదు. నా దాంట్లో నాకు కోరికలే లేవు, నాకు మనసుతో పని ఏంటి, నాకు అసలు మనసే లేదంటాడు. వెంటనే బుధుడు వస్తాడు. బుధుడు వచ్చేసి ఏమంటాడు? నా దగ్గర ఉన్న ఇంటెలిజెన్సీతో ఎలాంటి సమస్యనైనా నేను పరిష్కరిస్తా. ఓకేనా? ప్రతి సమస్యని పరిష్కరించే శక్తి నా దగ్గర ఉంది. నా దగ్గర లాజికల్ నేచరు అలాంటి టాలెంట్ నా దగ్గర ఉంది అని చెప్తాడు. కేతు ఏమంటాడు? డైరెక్ట్ వచ్చేసి నాకు కోరికలే లేవు. సో నాకు సమస్యలు అనేటివే ఉండవు. సమస్యలకి మూలం ఏంటి? కోరికలు. నా దగ్గర కోరికలే లేవు. సో సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి? సో కోరికలు లేనప్పుడు నాకు తెలివితేటలతో పని ఏంటి? హ్యాపీగా నా పని నేను చేసుకుంటాను, నా దారిలో నేను ఉంటాను. సో అర్థమైంది. ఇక్కడ బుధుడు ఏమన్నాడు? సమస్యలకు సాల్వ్ చేస్తాను. నా సమస్యలే నాకు రావు, ఎందుకంటే కోరికలు. అసలు సమస్యలు పుట్టడానికి మూలం ఏంటి? కోరికలు. ఓకేనా? బుధుడు అయిపోయాడు. నెక్స్ట్ వచ్చి గురువు వస్తాడన్నమాట. గురువు వచ్చి నేను ప్రపంచంలో ఉన్న ప్రతి జ్ఞానాన్ని నేను పంచుతా, నా దగ్గర ఉంది ఆ జ్ఞానం అనేది నేను పంచుతా. భక్తి మార్గానికి, దైవ పూజ ఇవన్నీ నేను నేర్పిస్తా అని అంటాడు. కేతువు ఏమంటాడు? ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానము అంతా ఇస్తావు, దైవ పూజ ఇస్తావు. ఈ జ్ఞానం అంతా, దైవ పూజ ఇవన్నీ దేనికోసం అండి? మోక్షం కోసమే కదా. ఆ మోక్షాన్ని నేను ఇస్తాను. నవగ్రహాలను నన్ను మోక్షకారకుడు అంటారు. అసలు పర్పస్ ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? అందరూ ప్రశ్నకి సమాధానం వెతికితే కేతువు ప్రశ్న ఎందుకు వచ్చిందని ఆలోచిస్తాడనమాట. ప్రశ్నకే ప్రశ్న వేస్తాడనమాట, ఎందుకు వచ్చిందో. సో అలాంటి మూలాలు వెతుకుతాడనమాట. నెక్స్ట్ వచ్చి శుక్రుడు వచ్చేసి నేను ఒక పర్సన్ని లగ్జరీగా బతకాలి అంటే, ఒక మంచి గాజు మెడలో హాయిగా సుఖంగా నిద్రపోవాలి హ్యాపీగా అంటే, నేను అలాంటి లగ్జరీని ప్రొవైడ్ చేస్తా. అంత లగ్జరీని ఇంకెవరు ఇవ్వలేరని శుక్రుడు అంటాడు. కేతు ఏమంటాడు? అసలైన లగ్జరీ, సుఖమైన నిద్ర అనేది గాజు మెడలో పనుకోవడం కాదు, సమాధిలో ఉంటుంది అసలైన సుఖమైన నిద్ర అనేది. మనిషి చనిపోయాకనే సుఖం పడతాడు మనిషి. అసలు సుఖము, ప్రశాంతత అనేది అక్కడనే ఉంటుంది, అంత లగ్జరీలో కాదని మన కేతువు చెప్తాడనమాట. నెక్స్ట్ శని వస్తాడండి. శని వచ్చేసి మనం ఎక్కడ ఆగిపోయామండి? శనిదేవుడు వచ్చేసి గ్రూప్ డిస్కషన్లో ఇలా అంటాడు, జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది వృత్తి. తన యొక్క వృత్తి అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని శనిదేవుడు చెప్తాడు. కేతువు ఏమంటాడు? నువ్వు చేసే వృత్తిలో నెంబర్ 1 తీసుకుపోయేది నేనే. నా తత్వం ఆ జాతకుడికి తోడైతేనే అందులో రీసెర్చ్ చేసి ఆ వృత్తిలో నెంబర్ 1 అవుతాడు అని నేను చెప్తాడన్నమాట. అప్పుడు శని ఏమంటాడు? నీవు సరే ఇవన్నీ సరే ఇలా అంటున్నావు, కర్మకి ఫాలో అవ్వడం, అందరూ కర్మను ఫాలో అవ్వాలి కదా అంటే, నేను కర్మను ఫాలో అవుతాను, కర్మకి నేను కూడా దాన్సున్నే, కర్మానుసారమే ఎవరి జాతకంలోనైనా నేను ఇన్వాల్వ్ అవుతాను. ఇంకోటి, నేను కర్మకు ప్రతి ఒక్క వృత్తిలో నేను కనిపిస్తాను. నాకంటూ సొంత ఇల్లు లేదు. సూర్యునితో కలిస్తేంది ఆత్మజ్ఞానం అన్నమాట. ఆత్మజ్ఞానం వచ్చేసి రామకృష్ణ పరమహంస, సోక్రటీస్ ఫిలాసఫర్ లాగా మారిపోతారు. చంద్రునితో కలిస్తే కేతు ఒక సైకాలజిస్ట్గా మారిపోతారు.
ఒక బుధునితో కలిస్తే కేతు, ఒక రైటర్లందరూ కేతు బుధ తత్వాలు కలిసి ఉన్న జాతకులే రైటర్లు అవుతారు. మరియు ఒక చాణక్యుడు, కౌటిల్యుడు చాణక్యుడు అంటాం కదా, అతను రాసిన అర్థశాస్త్రం, వీళ్ళంతా బుధ కేతువుల కలయిక ఉన్న వాళ్ళే. నెక్స్ట్ గురువు కేతువులు కలిస్తే ఏమవుతుంది, మన పూజా విధానాలలో, జ్ఞానంలో నిగూఢమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళు గురుకేతువులు అనమాట. వారికి విపరీతమైన ప్రశ్నలు ఉంటాయి. ఎలా అంటే భక్తి మార్గాల మీద, సాంప్రదాయాల మీద, ప్రతి దాని మీద, ప్రతి జ్ఞానంలో వారికి డౌట్లన్నీ ఖచ్చితంగా వచ్చి విపరీతమైన ప్రొఫెషనల్స్ అయిపోతారు ఆ సబ్జెక్టులలో. గురుకేతువులు కలిసిన వాళ్ళు ఇంకేమవుతారండి, హెచ్ఓడి అన్నాను, హెచ్ఓడికి మించి వెళ్ళిపోతారన్నమాట వాళ్ళు. అంతకు మించి గురువు హెచ్ఓడి కదా, అంతకు మించి వెళ్ళిపోతారు గురుకేతువులు కలిసిన వాళ్ళు. తర్వాత ఈ వీళ్ళు ఉంటారు కదా మన శనికేతువులు కలిస్తే ఆ ప్రొఫెషన్లో ప్రతి వృత్తిలో ఎక్స్పర్ట్ అనమాట, నెంబర్ 1 అయిపోతారు. సో ప్రతి పనిలో నేను సపోర్ట్ కూడా చేస్తానని కేతువు చెప్తాడనమాట. కర్మకి నేను కూడా బద్దున్నే, కర్మానుసారంగానే ఒకరి జాతకంలో నేను పనిచేస్తాను. సో ఓవరాల్గా మనకి వీడియోలో ఏమర్థమైందంటే, కేతు అనేవాడు ఒకరి వ్యక్తిని చెడగొట్టడానికి, కింద పడేయడానికి రాడు జాతకంలోకి. కేతు చెప్పాలనుకుంది ఒకటే ఒక మాట ఏంటంటే, కేతు ఏ జాతకంలో ఎక్కడ ఉంటే ఆ కేతు మహాదశినప్పుడు ఆ భావాలకు సంబంధించిన రీసెర్చ్ చేయాలన్నమాట. వ్యామోహం అనేది రాహు కేతులు ఉన్న 2 భావాల మీద విపరీతమైన వ్యామోహం జాతకుడికి ఉంటుంది. సో రాహు ఉన్న చోట కోరికలను కంట్రోల్ చేసుకోవాలి. కేతు ఉన్న చోట దాని మీద ఉన్న కోరికను ఏం చేయాలి, పక్కకు పెట్టేసి రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయి, ఎంత రీసెర్చ్ చేస్తే అంత చేయి. ఆ భావానికి సంబంధించిన నువ్వు ఈ జన్మలో నువ్వు హక్కు, దానికి తీసుకునే సంపదకి హక్కు నువ్వు ఉన్నది ఈ జన్మలో. నువ్వు ఎంత రీసెర్చ్ చేస్తే అంత నేను నీకు ఇస్తా అని కేతు అంటాడు అనమాట. రీసెర్చ్ చేయకుండా, నువ్వు కేతుతత్వాన్ని అనుసరించకుండా, మోహంతో, ఆశలతో నేను తీసుకోవాలి స్టాక్ మార్కెట్లో లక్షలను పోతే కేతు ఇవ్వడండి. కేతు యొక్క తత్వాన్ని అలవర్చుకోవాలి. రీసెర్చ్ చేయాలి ఫస్ట్. సో కేతు ఏంటి, ఒంటరితనము, వైరాగ్యము, ముక్కలుగా చేసి పరిశీలించడము, లోతుగా ఆలోచించడము, ఈ తత్వాలని. ఒకరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుంటే ఇంట్లో అన్నీ తీసుకొచ్చి పెడతారండి. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ వ్యక్తికి నచ్చినట్టు మనం ప్రవర్తిస్తే ఆ వ్యక్తి మనకు మంచిలు కూడా ఇవ్వడు, బయటికి గింటేస్తాడు. కేతు కూడా అంతే. కేతు మహాదశ వచ్చినప్పుడు కేతు సంబంధించిన భావాలకు సంబంధించిన కేతు తగ్గట్టే ఉండాలి. రీసెర్చ్ చేయాలి ఆ భావాల మీద. రీసెర్చ్ చేస్తే కేతు మన నెత్తి మీద పెట్టుకొని మనకి ఎక్కడో తీసుకెళ్ళిపోతాడు అన్నమాట, తాళం చేయిస్తాడన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, రాహు ఇచ్చే సంపద, రాహు విపరీతమైన సంపద ఇస్తాడని చెప్పా కదా. డిజైనరు, గేమ్స్ డిజైనరు, వైన్ స్టాండర్ ఓనర్స్, వీళ్ళంతా రాహు తత్వం ఉంటుంది వీళ్ళకి ఇన్కమ్ స్థానంలో. సో ఈ పెద్దగా రాహు తత్వం ఉన్న వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎవరిని ఉద్దేశించి కాదు. ఒక అపార్ట్మెంట్లో అన్ని రూమ్లలో డబ్బును పెట్టేశారండి, అన్ని రూమ్లలో డబ్బును పెట్టి తాళం వేసుకున్నారు. సో ఎంతకాలం అని డబ్బును కాపలా కాస్తారండి, కష్టం కదా. సో దాన్ని కాపాడాలి, అది ఒక తలనొప్పి అవుతుంది. సో కేతు ఏమంటాడంటే, నాకు మూలాలు చాలు, నాకు ఏమొద్దు. స్టాక్ మార్కెట్ ఉంది, ఒక స్టాక్ మార్కెట్లో ఒక 50 లక్షల కోట్ల టర్న్ ఓవర్ పర్ డేకి ట్రాన్సాక్షన్ అవుతుంది. ఒక వ్యక్తి అకౌంట్లో 50,000 ఉంటే అందులోంచి ఒక 2,000 విత్డ్రా చేస్తాడు. 50 లక్షల కోట్ల టర్న్ ఓవర్ ట్రాన్సాక్షన్ అవుతుంది పర్ డే అంటే దాని యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో ఆలోచించండి స్టాక్ మార్కెట్ది ఎగ్జాంపుల్గా. సో ఆ స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, నిగూఢ విద్యలకు, చెస్సు, ఇలాంటి గుప్త విద్యలకు, వైద్యం, ఇలా అన్నిటికీ రహస్యాల రాజ్యానికి అధిపతి నేనే అని కేతు అంటాడనమాట. వాటికి అన్నిటికీ రహస్యాలు నేను ఇస్తాను, మీరు రీసెర్చ్ చేయండి. సో అలాంటి నీకు ఫార్ములా, రూల్స్ తెలిసినప్పుడు ఆ సంపద అంతా తీసి ఏం చేసుకుంటావు, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు, దానికి కాపలా కావడమే సరిపోతుంది. సో నీకు అవసరం ఉన్నప్పుడు హాయిగా నిద్రపో, నీకు అవసరం ఉన్నప్పుడు వెళ్ళి తాళం ఉంది నీ దగ్గర, రూల్స్ ఉన్నాయి అని తెలుసు. అవసరం ఉన్నప్పుడు వెళ్ళి కీతో నువ్వు ఏ ఫార్ములాతోనే నువ్వు డైరెక్ట్గా తీసుకొని బయటికి రావచ్చు సంపదని. సో ఆ సంపద ఫార్ములా తెలిసినప్పుడు ఆ సంపద మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు మనకి. సో ఎప్పుడంటే అప్పుడు కావాలి తీసుకుంటా, నాకు ఈ రూల్స్ తెలిసి ఈ రూల్స్ ప్రకారం ఫాలో అయితే నాకు ఎంత కావాలంటే అంత వస్తుంది అని. ఇంకోటండి, కేతుది మూలాలు అన్న కదా, మంచి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ఎలా అంటే, ఒక ఇల్లు ఉందండి, పునాది ఉంది. పునాదిని శనిగా తీసుకుందాం మనం. ఇంటి పునాది పైన ఉన్న ఇంటి నిర్మాణాన్ని, ఇంటి పైకప్పు మొత్తాన్ని, అందంగా ఉన్నదాన్ని మనం రాహుగా తీసుకుందాం. అట్రాక్షన్, శుక్రుడు ఉంటాడు, ప్లస్ దానికి ఇంకా అందంగా తయారైతే రాహు కూడా తోడవుతాడు. ఓకేనా. అట్రాక్షన్ బాగా మత్తు ఉండాలి అంటే రాహు దిగాలి అక్కడ. సో ఆ అట్రాక్షన్ ఏమైందంటే, ఒక గాలి దుమానం వచ్చింది, ఒక వరద వచ్చింది, ఇల్లు కొట్టుకుపోయిందండి, పునాదులు ఒకటే మిగిలినాయి. మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు పునాదుల మీద. శని ఉన్నాడుగా బలంగా, పునాదులు అంటే శని కదా.
సో ఇంకా కొన్నాళ్ళకి ఇంకా బాగా వరద వచ్చింది, ఇల్లు పోయింది, పునాదులు పోయాయి. అప్పుడు కేతు వచ్చి అంటాడు, నా దగ్గర బ్లూ ప్రింట్ ఉందండి, ఆ బ్లూ ప్రింట్తో మళ్ళీ కట్టుకోవచ్చు. ఒక చిన్న పేపర్ ముక్క బ్లూ ప్రింట్ అని జేబులో పెట్టుకుంటాడు. సో అసలు మూలాలు అనేటివి ఏంటి, ఇల్లు కట్టడానికి మూలాలు ఏంటి, బ్లూ ప్రింటేగా, నమూనాగా, ఇంటి నమూనాగా ప్రతి దానిలోనూ మూలాలను వెతికే తత్వం అన్నమాట. సో ఆ బ్లూ ప్రింట్ ఉంటే మళ్ళీ కట్టుకోవచ్చు, ఆ ఇల్లు పోయినా ఆ బ్లూ ప్రింట్ ఉంది కదా, దాని ప్రకారం కట్టుకోవచ్చు అనమాట. సో సంపదకు కావాల్సిన తాళం చేయిని కేతు ఇస్తాడు. కేతు ధనాన్ని తీసివేయడు. అందరూ ధనాన్ని తీసివేస్తారు అంటారు, కానీ ఆ ధనాన్ని ఎందుకు తీసివేస్తాడంటే వీళ్ళు మోహంతో వెళ్తారనమాట. మోహంతో కాదు, రీసెర్చ్ పరంగా రీసెర్చ్ చేయి ఒక రోజుకి ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు అనమాట నీకు. థ్యాంక్ యూ అండి, నమస్కారం.